హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన గాయత్రి గారు విజయనగరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ రామ్తా విజ్ఞానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మనందరి గురువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అమ్మ స్వర్ణమాల అమ్మకి నా ఆత్మ ప్రణామాలు. ఎంతో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పదంలో మనకి అడుగడుగున హాస్టల్ మాస్టర్ ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటారు. హాస్టల్ మాస్టర్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలండి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనందరికీ తెలుసుకోవాలనుకుంటున్న విజ్ఞానం రామ్తా గారి విజ్ఞానం అనమాట. సో ఎంతో అద్భుతంగా ఉంటుంది రామ్తా గారి విజ్ఞానం. సో ఆయన జీవనశైలి ఎలా పుట్టారు, ఎలా పెరిగారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చిన విధానము, సో వచ్చిన తర్వాతను ఆయన ఎంతో అద్భుతంగా తాను ఎలా తెలుసుకున్నాడో అనే దాన్ని మనం తెలుసుకుందామండి. తర్వాత ఆయన చెప్పిన జ్ఞానం ఏంటి అనే దాన్ని మనం తెలుసుకుందాం అనమాట. రామ్తా గారు 35,000 సంవత్సరాల క్రితం అన్నమాట. 35 సంవత్సరాల క్రితం ఈయన జన్మను తీసుకొని ఎంతో తనేం చెప్తున్నారంటే, నేను ఈ భూమి మీద పుట్టిన తర్వాత నన్ను నేను తెలుసుకొని నన్ను నేను జయించుకున్నాను. నేను రామ్తాను, నేను దేవుణ్ణి, నేను శ్రీరాముడిని అని కూడా ఆయన చెప్తున్నారన్నమాట. అంటే ఏంటి అక్కడ చెప్తున్నారంటే, తాను తెలుసుకొని తను ఎప్పుడైతే జయించుకుంటామో అక్కడ మనం ఎలా ఉంటామో మనమే దైవాలుగా మారుతామన్నమాట. మనమే దైవంగా కనిపిస్తాం అనమాట. అలా ఆయన 65 సంవత్సరాలంట ఆయన ఎంతో అద్భుతంగా అధిరోహణ క్రమంలోని అధిరోహణ విద్యను నేర్చుకుని 65 సంవత్సరం తర్వాత ఆయన ఏంటంటే పూర్తిగా తన సశరీరంతోనే ఆయన కాంతి శరీరాన్నిగా చేసుకొని, ఈ భౌతిక శరీరం ఏదైతే ఉందో ఈ భౌతిక శరీరాన్ని కాంతి శరీరంగా చేసుకొని అధిరోహణంగా చేశారనమాట. అంటే అధిరోహణ విద్య క్రమంలో నేర్చుకొని ఆయన పూర్తిగా కాంతి రూపంగా దాల్చారనమాట. మనం చిరంజీవులుగా అంటాం అనమాట. ఈ భూమి మీద చిరంజీవి తత్వంతో ఉన్నవారు మహా అవతార్ బాబాజీ, అలానే ఆంజనేయుడు అని చెప్పేసి, తర్వాతను అశ్వత్థామ అని చెప్పేసి వీళ్ళందరూ చిరంజీవి తత్వంతో అని మనం తెలుసుకున్నాం అనమాట. అలానే ఈయన ఏం చెప్తున్నారంటే, నేను అప్పట్లోనే ఎంతో అద్భుతంగా నేను ఆ విద్యను నేర్చుకున్నాను. నాకు ఎవరూ గురువులు లేరు. సర్వంలోనూ అంతట్లోనూ నేను దైవాన్ని చూశాను. అంతటి దగ్గర నేను చూసి ఒక్కొక్క దాని దగ్గర నేను నేర్చుకున్నాను. ప్రకృతి దేవతలే నాకు గురువులు, నాకు గురువంటూ ఎవరూ లేరు అని ఇక్కడ రామ్తా గారు చెప్తున్నారనమాట. అయితే రామ్తా గారు ఈ భౌతిక శరీరంతోనే ఎంతో అద్భుతంగా అధిరోహణ క్రమంలో చేసిన తర్వాత ఆయన యొక్క ఏదైతే విద్య నేర్చుకున్నారో, ఏదైతే అధిరోహణ విద్య ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఈ భూమి మీదను చెప్పడానికని చెప్పి ఆయన అమెరికాలో ఉన్నటువంటి జేజే నట్ గారిని ఆయన వాకింగ్ చేశారనమాట. ఒక స్త్రీనే తీసుకున్నారనమాట. ఎందుకు స్త్రీతత్వంగా తీసుకున్నారంటే, స్త్రీ కూడా ఎందులోనూ తక్కువ కాదు. ఆమె కూడా ఎంతో ఆధ్యాత్మికంగా, ఆమె కూడా ఎంతో పటిష్టంగా ఉంటుంది, ఆమె కూడా ఎంతో శక్తి కలిగి ఉన్నది అని చెప్పి ఈయన ఆమెతోని వాకిన్ అయ్యి ఆమెలోని ఉంటూ ఆయన నేర్చుకున్న జ్ఞానాన్ని అంతటినీ కూడా ఇప్పటికీ కూడా ఆయన ఈ భూమి మీద చెప్తున్నారన్నమాట. ఈయన మొట్టమొదటిగా ఆయన ఎలా జీవించాడు, ఎలా పుట్టాడు అనే విషయాన్ని తెలుసుకుందాం అనమాట. ఈయన అట్లేషియన్లో, లెమోరియన్లో అని చెప్పిన అప్పట్లో అనమాట, 100 సంవత్సరాల అప్పటికి భూమి అంతరించగా 100 సంవత్సరాల క్రితం అంట ఈయన లెమోరియన్లోని ఒక తెగ జాతి వారంట ఈయన. సో ఎప్పుడైతే ఇంకా భూమి సముద్ర గర్భంలోని ఆ భూమి కలిసిపోయిందంట పూర్తిగా, వీళ్ళు ఉన్నటువంటి భూమి ఏమైందంటే సముద్ర గర్భంలో పూర్తి కలిసిపోయింది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు అట్లేషియా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వలసగా వెళ్ళి అక్కడ ఎంతో దుర్భరమైనటువంటి స్థితిలో ఆయన చెప్తున్నారనమాట. నేను ఎంతో దుర్భరమైన స్థితిలో నేను అక్కడ గడిపాను. నాకు తండ్రి ఎవరో కూడా తెలియదు, నాకు తల్లి ఉంది, నా తల్లి కూడా తినడానికి తిండి కూడా ఉండేది కాదు, నేను చాలా బక్కపలచగా ఉండేవాడిని, నేను సన్నగా ఉండేవాడిని,
నా తల్లికి నేను ఆ, ఆ, తిండి పెట్టడానికి కూడా రాత్రిపూట ఆ, షాప్లోని దొంగతనం చేసేవాడిని తిండి కోసము. అలాగని పక్షుల్ని వేటాడి చంపి ఆ మాంసాహారాన్ని మా తల్లికి పెట్టేదాన్ని. అప్పటికి నా తల్లి గర్భం దాల్చి ఉన్నది. సో ఆ టైంలో అప్పుడు నేను నా తల్లికి నేను ఆ విధంగా తిండి పెట్టాను. నేను నా తల్లి ప్రసవానికి కూడా నేను దగ్గర ఉండి నేను చేశాను అని చెప్పి రామ్తా గారు చెప్తున్నారనమాట. అంటే చూడండి, ఒక ఈ భూమి మీద జన్మ తీసుకున్న ఆ రామ్తా గారు ఎలాంటి స్థితిలోంచి బయటపడి తన్ను తాను తెలుసుకొని అధిరోహణ విద్యను నేర్చుకొని తానుగా దైవంగా తెలుసుకొని నేనే దైవము అన్నంత అద్భుతమైనటువంటి స్థితిని ఆయన తెలుసుకున్నారనమాట. అయితే ఎప్పుడైతే ఈ తల్లి కూడా తిండి పెట్టలేనటువంటి స్థితిలో ఎప్పుడైతే ఈయన ఉన్నాడో ఆ సందర్భంలోని అక్కడ ఇక్కడ వెళ్ళి రాత్రిపూట దుకాణంలో దొంగతనం చేసి అక్కడ పక్షుల్ని కొట్టేసి ఆ మాంసాహారం అంతటిని తల్లికి పెట్టేవాడంట. ఆ గింజలు ఏవైతే ఉన్నాయో ధాన్యం గింజలు వాటన్నిటిని ఏరి తీసుకుని వచ్చి తల్లికి పెట్టేవాడంట. ఇంత పెట్టిన తర్వాత కూడా ప్రసవం తల్లి ఎప్పుడైతే ప్రసవించిందో ఆ యొక్క తల్లి కూడా బాగా క్షీణించిపోయిందంట. ఆ పిల్లకు కూడా తన యొక్క చెల్లికి కూడా తాను పాలుని కూడా పెట్టలేని స్థితిలో ఉండేవారంట వాళ్ళు. ఆ టైంలోని ఆ తల్లి చెల్లి ఇద్దరు కూడా మరణించారంట. మరణించిన తర్వాత అప్పట్లోనంట ఈ అట్లేషియన్ల వాళ్ళు ఎంతో వైజ్ఞానికమైన శాస్త్రీయమైనటువంటి సైన్స్ వాళ్ళు ఎంతో అభివృద్ధి చెంది ఉన్నారంట. ఇప్పటి నాగరికత కన్నా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ దానికన్నాను అప్పట్లో అంట వాళ్ళు ఎంతో అద్భుతంగా ఈ యొక్క మనం ఎలా అయితే గ్రహాంతర భాష అని చెప్పుకుంటున్నామో వాళ్ళ యొక్క సాంకేతిక విద్య ఎంతో అద్భుతంగా ఉంటుందని ఎలా తెలుసుకుంటున్నామో దానికి తగ్గట్టుగానే వీళ్ళ యొక్క విద్య కూడా ఉండేదంట. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ లెమోరియన్ల వాళ్ళు ఈ యొక్క ప్రకృతి దేవతలను స్వీకరిస్తారు, వాళ్ళనే పూజిస్తారు అని చెప్పి ఒకనొకటువంటి హీనమైన భావన ఉండేదంట వాళ్ళకి, అట్లేషియన్కి లెమోరియన్ల మీద. సో ఈయన లెమోరియన్ తెగకు చెందినవారు కాబట్టి వీళ్ళు లెమోరియన్లు తెగకు సంబంధించినవారు కాబట్టి వీళ్ళని ఎప్పుడు కూడా చాలా చాలా హీనంగా చూసేవారంట ఆయన వాళ్ళని. సో అప్పట్లోని తల్లి యొక్క గర్భం నుంచి ఎప్పుడైతే ఈయన జన్మించాడో, ఎప్పుడైతే ఈ తల్లిని వాళ్ళ యొక్క చెల్లిని కూడా ఎప్పుడైతే ఈయన పోగొట్టుకున్నాడో అటువంటి సందర్భంలో అంట వీళ్ళని చాలా హీనంగా చూసేవారంట అట్లేషన్లు. అంటే ఏంటి, వీళ్ళ యొక్క శవాలను కూడా బాడీస్ని కూడా ఇవ్వనివ్వకుండా యొక్క ఓపెన్గా పడేసి గ్రద్దలకి వాటికి వాళ్ళు ఫుడ్గా వేసేసేవారంట. అటువంటి స్థితి నా చెల్లికి తల్లికి రాకూడదని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే ఒకనొక అర్ధరాత్రి కట్టె పొలన్నింటిని ఏరి తెచ్చేసి ఆ పొగ కూడా బయటకు ఎక్కువ రానియకుండా ఎవరికి తెలియకుండాను చాలా ఒక హిడెన్ అంటే వాళ్ళకి తెలియనియకుండా వాళ్ళిద్దరి యొక్క భౌతిక దేహాలను కూడా ఆయన ఆ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలన్నీ చేశారంట ఆయన. సో ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ చాలా కోపంగా ఉండేవాడు అంట. ఈయనకి చాలా కోపంగా ఉండేవాడు అందరి మీద. నేను ఇలాంటి బతుకు నేను బతుకుతున్నాను, ఇలాంటి హీనమైన బతుకు నేను బతుకుతున్నాను, దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా, ఉంటే ఎందుకు నాకు ఇలాంటి బాధలు పెట్టాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన ఎటువంటి సందర్భంలోంచి బయటపడి తను తాను ఏ విధంగా తెలుసుకున్నాడు అని కూడా రామ్తా గారు చెప్తున్నారనమాట ఇక్కడ మనకి. అంటే ప్రతి ఒక్క జీవి ఈ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత ఎన్నో రకాల ఉన్నటువంటి సమస్యలు వస్తాయి, ఆర్థికంగా వస్తాయి, అలానే ఫ్యామిలీ పరంగా వస్తాయి, ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి అన్నమాట. వచ్చిన వాటిని ఓవర్కమ్ చేయలేక సూసైడ్స్ అవి చేసుకుంటూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క పుస్తకం విజ్ఞానంగానే ఖచ్చితంగా తెలిస్తే ఓకే అంటే ఈ యొక్క విజ్ఞానం ఎవరైతే తెలుసుకుంటారో, ఆ యొక్క విద్యని ఎవరైతే తెలుసుకుంటారో ఎంతో అద్భుతమైనటువంటి స్థితిలోంచి కూడా మనం బయటపడవచ్చు, అటువంటి హీనస్థితిలోంచి కూడా మనం బయటపడవచ్చు, మనం ఎంతో అద్భుతంగా జీవించవచ్చు అని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు అనమాట. సో
ఆయన చిన్నగా ఉండేవాడు, చాలా బక్కపల్చిగా ఉండేవాడంట, చాలా బలహీనంగా ఉండేవాడంట, చాలా విపరీతమైన కోపంతో ఉండేవాడంట. ఆయన దేవుడు ఎక్కడో ఉన్నాడు ఏదో అంటున్నారు కదా, నేను దేవుడు అనేవాడు నిజంగా ఉంటే నన్ను ఈ విధంగా చూస్తాడా అని చెప్పి ఆయనలో ఉన్నటువంటి భావాలు ఇవన్నీ కూడా, ఆయన యొక్క కోపం అంతా కూడా అట్లేషియన్ల మీద ఎంతో పగ ప్రతీకారంతో ఉండేవాడంట. మొత్తం చూడండి, ఆ, మొత్తం బాడీ అంతా కూడా చాలా దీనిగా ఉంది. చూడరా వాడు చాలా పగతో రగిలిపోతున్నాడు అని మనం ఎంతో మాటగారికి చెప్తూ ఉంటాం. అలాగా ఆయనంట పగతో రగిలిపోతూ ఉండేవారంట. ఎవరి మీద? అట్లేషియన్ల మీద ఉండిపోయేవారంట. ఈయనకి ఒక తమ్ముడు ఉండేవాడంట. ఆ తమ్ముడిని కూడా చాలా హీనంగా, అంటే ఆ రాజులు ఆ తమ్ముడిని కూడా అపహరించేసి ఆ అబ్బాయిని కూడా చాలా హీనంగా చూస్తూ వాళ్ళ మొహం మీద ఉమ్ములు వేసిస్తూ యూరిన్ పోసిస్తూ, అంటే అట్లేషన్లో అంత దీనంగా వెళ్ళి హీనంగా చూసేవారంట. సో ఎప్పుడైతే ఆ స్థితిలోంచి ఆయన బయటపడ్డాడో, అంటే ఈ యొక్క పగ ప్రతీకారాలతో ఎప్పుడైతే ఈయన పూర్తిగా ఉండిపోయాడో, అక్కడ ఏమయ్యారంట, నేను కూడా వీళ్ళని ఎలాగైనా అధిగమించాలి, వీళ్ళని నేను పూర్తిగా నేను వీళ్ళ మీద ఆధిపత్యాన్ని నేను ఎలాగైనా చెయ్యాలి అని చెప్పేసి, ఒక భగవంతుడు ఎక్కడో ఉన్నాడు కదా, అంటే ఎక్కడ ఒక పర్వతం పైన ఆ కొండల చివరిన ఎక్కడో భగవంతుడు ఉన్నాడని చెప్పి ఈయన చిన్నప్పటి నుంచి చెప్పిన మాటలన్నీ వింటూ అయితే సరే, అయితే నేను కూడా అక్కడే ఉంటాను, అక్కడే నేను వెతుకుతాను అని చెప్పేసి ఆ కొండ ఎన్నో మైళ్ళు దూరం నడుచుకుంటూ ఆ కొండలపైకి వెళ్ళి అక్కడ చూసేసరికి అక్కడ ఏముంది, అక్కడ ఏమీ కనపడలేదంట. అదేంటి, అందరూ దేవుడు ఉన్నాడని చెప్పారు కదా, ఇక్కడ భగవంతుడు ఎవరు లేరు ఏంటి ఇక్కడ అని చెప్పేసి అక్కడ ఆయన ఏడ్చాడంట. ఆ నేల మీద పడిపోయి చాలా విచారంగా పూర్తిగా అనమాట, ఆయన కన్నీళ్ళు పూర్తిగా ఇంకిపోయేదాకా తాను ఏడ్చాడంట. ఏడుస్తున్నప్పుడు అంట ఆయనకంట తలెత్తి పైకి చూసేసరికి ఒక స్త్రీమూర్తి ఆయనకి ఎదురుగా అద్భుతంగా ఒక ఖడ్గాన్ని పట్టుకొచ్చి, ఒక కత్తిని పట్టుకొచ్చి ఆయనకి ఇచ్చిందంట. చూడండి, మొట్టమొదట అనమాట ఆయన అక్కడ దేవుడు అనేవాడు ఎవ్వడూ లేడు, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటి స్థితిలో నన్ను ఇలా ఉంటానా నేను అనుకున్న వ్యక్తి ఏంటి, దేవుణ్ణి అన్వేషించడానికి కోసం ఆ పర్వతాలు, ఆ అడవులు, కొండ అన్నీ దాటి చివరిగా ఆ కొండ ఎక్కి అక్కడ ఇంకేమీ లేదని తెలిసాక చాలా హృదయహీనంగా అనమాట, ఇంకెవరూ నాకు లేరా అన్నటువంటి స్థితిలోని పూర్తిగా తను సరెండర్ అయిపోయి పూర్తిగా ఏడ్చాడంట. ఏడ్చేటప్పుడు ఏమైంది, ఒకానొక స్త్రీమూర్తి ఆయనకి ఎదురుగా తలెత్తి పైకి చూడగానే ఒక స్త్రీమూర్తి ఎదురు కనిపించి ఆయనకంట ఒక ఖడ్గాన్ని ఇచ్చిందంట. ఎప్పుడైతే అక్కడ ఆయన రామ్తా అని ఆమె పిలిచిందంట. రామ్తా, నువ్వు లే, నీ ఆత్మస్థైర్యాన్ని నువ్వు ఎందుకు పోగొట్టుకుంటున్నావు, నువ్వు ఎంతో అద్భుతమైనటువంటి వాడివి, నీ ప్రార్థనలన్నీ కూడా నాకు వినపడ్డాయి, నాకు ఈ ఖడ్గాన్ని స్వీకరించి మొట్టమొదటిగా నిన్ను నువ్వు జయించుకో అని ఆ మాటలు చెప్పగానే ఆమె అంతర్ధానమైందంట. చూడండి, ఆమె ఏమనింది, ఖడ్గాన్నిచ్చి నువ్వు ప్రపంచాన్ని జయించమని చెప్పలేదు, నిన్ను నువ్వు జయించుకో నువ్వు అని చెప్పేసి చెప్పిందంట ఆమె. ఇంకా అక్కడతో అంట నన్ను నేను జయించడమా అని చెప్పి ఆ కత్తినంతా మొత్తంగా చూసా అంట, ఈ కత్తి ఎందుకు ఏమో ఇచ్చింది, నా తల నరుక్కోవడానికి ఇచ్చిందా, దేనికి ఇచ్చింది, ఎవరి కోసం ఇచ్చిందా అని చెప్పేసి ఆయన అంట ఎంతో అద్భుతంగా, సరే ఈ ఖడ్గం నాకు లభించింది కదా అని చెప్పేసి దాన్ని పట్టుకుంటూ అంటే చూడండి, మనకి ఎటువంటి సిచ్యువేషన్లో అయినా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేదంటే మనకి ఏదైనా సొల్యూషన్ దొరకాలంటే మన ధ్యానంలో కూర్చునేటప్పుడు ఎంత అద్భుతంగా మనం ఒక ధైర్యం ఎలా అయితే వస్తుందో ఆ విధంగా ఆయన ఖడ్గం లభించగానే ఆ విధంగా అనిపించిందంట. ఈమె ఖడ్గం ఇచ్చింది బాగానే ఉందని చెప్పి అనుకొని ఆయన అక్కడి నుంచి ఏంటంట, ఒకనొక యోధుడు ఎలా అయితే వస్తాడో, ఆ ఖడ్గం చాలా బరువుగా ఉంది, దాన్ని మోసే శక్తి కూడా ఈయనకి లేదు, కానీ ఖడ్గాని ఎంతో చక్కగా పట్టుకొని పర్వతం కిందకి దిగి వచ్చాడంట ఆయన. ఎప్పుడైతే ఆ యొక్క ఖడ్గాన్ని ఆయన లభించిందో, ఇంకా ఆయన శరీరంలోని ఇంకా కొత్త శక్తి ఏదో వచ్చిందనే ఒక అద్భుతమైనటువంటి అనుభూతి పొందాడంట ఆయన. సరే ఇది వచ్చిందని చెప్పేసి ఇంకేంటంట,
అక్కడి నుంచి ఇంకా ఎవరైతే ఈ అట్లేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరి మీద ఇంకా ఈయన పగతో రగిలిపోతున్నాడు. ఇంకా ఎందుకు అంటే వాళ్ళ తెగ వాళ్ళని, వాళ్ళ జాతి వాళ్ళని, వాళ్ళ అట్లేషన్లు ఎంతో హీనంగా ఎప్పుడైతే చూశారో, తిండి కూడా పెట్టేవారు ఉండేది కాదు, వాళ్ళ దగ్గర నుంచి అన్నీ దోచుకునే వాళ్ళు ఎప్పుడైతే హీనంగా చూశాడో, అక్కడ ఏమైంది, ఈయనకి ఎలాగైనా వీళ్ళందరి మీద కూడా పగ నేను తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే ఇంకా ఒక్కొక్క రాజ్యం మీద ఆయన దండెత్తడం స్టార్ట్ చేశారంట. ఎప్పుడైతే ఈ యొక్క పూర్తిగా ఒక నగరం నుంచి ఒక నగరంకి పూర్తిగా దండెత్తి ఇంకా అందరినీ అనమాట ఆహారం కోసం ఆ ధాన్యాగాలన్నీ కొల్లగొట్టేసి ఇంకా ఈయన విశ్వవిజేతగాను, ఇంకా అంటే విశ్వవిజేత అంటే ఏంటి, అక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సమస్తం అందరినీ కూడా జయించాడంట. ఇంకందరినీ ఎప్పుడైతే ఈయన జయించాడో ఈయన తెగవాళ్ళ అంట ఆయన్ని రామ్ రామ్ అని చెప్పి పిలుస్తూ ఇంకా ఈయన్నే అనమాట ఇంకా పూర్తిగా ఈయనకి సరెండర్ అయిపోయి ఈయన ఒక్కడే ఉన్నాడు. ఈ ఒక్కడు కాస్త 10,000 సైన్యంగా మొత్తం అందరికి కూడా ధైర్యాన్ని చెప్పినటువంటి గొప్ప గంతగా తీసుకొని ఈయన చూడగానే వాళ్ళ లెమోనియా అందరికి కూడా ధైర్యంగా వచ్చిందంట వాళ్ళకి. ఎప్పుడైతే ఈయన ఈ యొక్క స్థితి నుంచి ఎలా అయితే అందరినీ కూడా తీసుకున్నాడో, అందరూ ఎప్పుడైతే ఒక సైన్యంగా మారారో అక్కడ ఏమనిపించిందంట ఆయనకి, వీళ్ళందరూ కూడా నాకు ఒక సైన్యంగా అయ్యారు, వీళ్ళందరూ కూడా నా మనుషులు అయ్యారు. అలాగే అప్పటి నుంచి ఏంటంట, ఎప్పుడైతే వీళ్ళని ఎంతో హీనంగా చూశారో వాళ్ళందరి మీదకి కూడా ఇంకా దండెత్తి ఒకనొక అన్ని రాజ్యాలన్నిటినీ కూడా ఆయన పూర్తిగా చేజెక్కించుకున్నాడంట. అయినా చేజెక్కించుకున్న ఆయనకి ఏంటి, ఇంకా ఆయన లోపల కోపం పగ చల్లరటం లేదనమాట, ఇంకా తగ్గటం లేదు ఆయనకి. అప్పుడేమైంది, భయం ఎప్పుడైతే లేదో, భయం లేనప్పుడు అంటే ఏమవుతుందంట, మనకి విజయమే వస్తుందని చెప్పి ఒకనొక అహంకారం ఏదైతే ఉంటుందో ఆ అహంకారం ఆయనకి వచ్చేసిందంట. ఆయనకి అంటే ఎలా అంటే ఆయన చెప్తున్నాడంటే, నేను చాలా మూర్ఖంగా క్రూరంగా తయారైపోయాను, నాలోన ఎంత మాత్రం దయ అనేది లేకుండా పోయింది, అందరినీ కూడా అందరినీ కూడా ఈ యొక్క ఖడ్గంతో అన్ని రాజ్యాలను కూడా దండెత్తుతూ ఉంటూ ఇంకా నాకు విజయమే వస్తుంది కదా అని చెప్పి నాకు ఎటువంటి భయం లేదు అని చెప్పేసి అనుకుని నాలో ఒక అహంకారం నాలో కూడా ఉన్నది. అలా అని చెప్పి మొత్తం యుద్ధాలన్నింటినీ కూడా నేనే సృష్టించాను, ఈ యొక్క భూమి మీద కూడా నేనే విజేతను అనే యొక్క అహంకారం అంట ఆయనకి స్టార్ట్ అయిందంట. ఎప్పుడైతే ఆ అహంకారం స్టార్ట్ అయ్యిందో ఇంకా యుద్ధానికి ఎప్పుడైతే ఈయన వెళ్ళాడంట, అక్కడ ఏమైందంటే ఆయన యొక్క బుద్ధి అని చూడండి, ఎంతో ప్రశాంత చిత్తంతో ఉంటే మన యొక్క మైండ్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాం, ఇంకా మూర్ఖంగా ఎలా అయితే ఎదుటి వ్యక్తి చెప్పిన మాటలు కూడా విన్నప్పుడు ఏమవుతుందంటే మన బుద్ధి కూడా బుద్ధి అయిపోతుంది అనమాట. ఆ విధంగా చెప్తున్నారనమాట ఆయన. ఇంకా నేను మందబుద్ధిగా అయిపోయాను, నేను ఒక మూర్ఖుడిగా నేను తయారైపోయాను, నేను ఇంకా ఒకనొక అన్నిటికీ అన్ని రాజ్యాల మీద దండెత్తుతూ ఓచుకోతలు కోసిస్తూ అంటే ఇంకా దయా దాక్షిణ్యాలు ఏమీ లేకుండా ఆయన అందరినీ కూడా అంత క్రూరంగా ఆయన చేసేవాడంట. ఎప్పుడైతే అటువంటి సందర్భంలో అంట ఆయనకి ఏం జరిగింది, ఒకనొక ఖడ్గం అంట ఆయన కత్తి ద్వారా ఒక కత్తి లోపలికి వెళ్ళిపోయిందనమాట. ఈ యుద్ధం చేసేటప్పుడు ఆయనకి చాలా లోపలికి ఒక కత్తి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాతను ఆయన ఏమనుకున్నారంటే, ఓకే అంటే ఇక్కడతో నా మరణం అయిపోయిందనమాట, అయితే నేను ఇంకా మరణించాను, ఎప్పుడైతే నా ఖడ్గం లోపలికి వెళ్ళిపోయిందో నేను ఇంకా మరణించాను, ఇంకా నా జీవితం కూడా ఎటువంటి స్థితిలో లేదు, ఇంక ఇదే చిట్ట చివరి స్థితి ఏమో అనుకొని ఆయనంట ఒక పాలరాతి నేల ఏదైతే ఉంటుందో దాని మీద పడిపోయారంట. పడిపోయేటప్పుడు ఆయన చెప్తున్నారనమాట, నా యొక్క శరీరంలోకి ఖడ్గం లోపలికి వెళ్ళిపోయింది, లోపల నుంచి ఆ యొక్క నేల ఏదైతే ఉందో ఆ నేలంతా కూడా నా రక్తం ప్రవహిస్తూ పూర్తిగా ఉన్నది. అటువంటప్పుడు కుప్పకూలిపోయి పూర్తిగా ఉండిపోయిన తర్వాతను నా ఖడ్గాన్ని నేను పట్టుకొని నేలని కిందకి ఉండిపోయాను. అక్కడ నాకు ఒకానొక
అదృశ్యవాణి నాకు వినపడింది, లే రామా అని చెప్పి. చూడండి, మొట్టమొదట ఏంటి, అక్కడ ఒక శ్రీమూర్తి కనిపించి నిన్ను నువ్వు జయించుకొని ఒక కనిపించి ఆమె జయించుకొని చెప్పింది మొట్టమొదటి యొక్క స్థితి. రెండవది ఏంటి, ఎప్పుడైతే ఈయన యొక్క శరీరంలో ఆ ఖడ్గం ఎప్పుడైతే దిగిపోయిందో అక్కడ పూర్తిగా ఆయన నిస్సహాయతగా ఎప్పుడైతే కింద పడిపోయాడో ఇంకా లేవలేని స్థితిలో ఉన్నాడనమాట. నెమ్మదిగా బలవంతంగా చేతులు చాపి కింద భూమి మీద చేతులు చాపి ఆ ఖడ్గాన్ని పట్టుకొని ఇంకా పూర్తిగా లేవని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి లే రామా అని చెప్పి ఒక అదృశ్యవాణి ఆయనకే వినిపించిందంట ఆయనకి. సో ఎప్పుడైతే లే రామా అని చెప్పి ఎప్పుడైతే ఈయనకి వినపడిందో అక్కడ మొట్టమొదటిగా అని చెప్పగానే ఈయన ఏంటంటే మొత్తం ఆయన శక్తినంతా గోడగట్టుకొని ఆ ఖడ్గాన్ని పట్టుకొని పూర్తిగా ఆయన లేచారంట. లేవగానే ఏమీ అని కనపడలేదు, ఒక అదృశ్య వాణి మాత్రమే ఆయనకి వినపడింది అంట అక్కడ ఆయనకి. సో అంటే ఎక్కడ ఈ అదృశ్యవాణి వినపడింది, ఎవరు నన్ను లేరామా అని పిలిచారు అని చెప్పి అక్కడ ఆయనకి మొట్టమొదటిగా దేవుణ్ణి అన్వేషించడానికి నన్ను తట్టి లేపినటువంటి శక్తి ఏదో అని అక్కడి నుంచి నేను ఆ అద్భుతమైనటువంటి అదృశ్యవాణిని నేను కనుగొనడానికి మొట్టమొదటిగా ప్రయత్నించాను అని చెప్పేసి అక్కడ చెప్తున్నారనమాట. అలా ఎక్కడైతే ఆ వాణి వినపడిందో దానికోసమే నేను అన్వేషించడం మొదలుపెట్టాను. ఎన్నో సంవత్సరాలు అన్వేషించాను నేను. ఇలా అన్వేషించగా ఏమైందంటే ఒకానొక రోజు ఆయన స్త్రీల రాజ్యంలోనైనా బందీగా ఉండిపోయారంట. ఆయన ఒకనొక స్త్రీల రాజ్యంలోని ఆయన బందీగా చేశారంట. ఎప్పుడైతే బందీగా చేశారో అక్కడ ఏమైందంట, ఆయన కొన్ని సంవత్సరాలు అక్కడ ఆ స్త్రీల రాజ్యంలోనే ఉండిపోవాల్సి వచ్చిందంట. సో అక్కడ ఎప్పుడైతే ఈయన బందీ ఎప్పుడైతే అయిపోయాడో ఆయన శరీరం అంతా కూడా గాయాలతో ఉందంట. ఆ గాయాలు కూడా ఎలా ఉన్నాయంట, రాబందు యొక్క కొవ్వు ఏదైతే ఉంటుందో అవంతా కూడా బాడీకి అంతా అప్లై చేసేసి ఆయన శరీరం కూడా ఎంతో దుర్గంధమైనటువంటి వాసనతో ఉండేదంట అక్కడ ఆయనకి. సో ఇంకా ఆయన ప్రాణాలు కూడా ఇంకా ఉండవేమో, ఇటువంటి వాసన వస్తుంది కదా, నా శరీరం కూడా ఇంకా పోతుందేమో ఇంకా అని చెప్పి అటువంటి సందర్భంలో ఆయనకి ఏంటంట, ఒకానొక స్త్రీలు ఉన్నటువంటి వీళ్ళు నన్ను బంధించారని ఒక పొగరుతోని ఒకనటువంటి గర్వంతోని ఆయన ఉండేవారంట. వీళ్ళు నన్ను చేయడం ఏంటి, వీళ్ళు నన్ను బంధించడం ఏంటి అని చెప్పుకుంటూ ఆయన ఉండేవారంట. ఎప్పుడైతే ఈ యొక్క గాయాలు ఎప్పుడైతే నయమవుతున్నా ఉంటాయో అటువంటి రోజుల్లో ఆయనకి వాటి కోసమే ఎప్పుడు నిరంతరం వాటి కోసం ఆలోచిస్తూ అలాగే ఉండేవారంట. అక్కడ ఆయనకి ఒక ముసలి ఆమె, ఒక వృద్ధురాలు ఆమెకి కనపడిందంట. ఆ వృద్ధురాలు ఎలా ఉందంట, పూర్తిగా ఒక చొక్కాను పట్టుకొని, ఇంకా ఆమెకి ఎటువంటి స్థితి లేదన్నమాట, ఒక చొక్కాను పట్టుకుంటూ ఆమె విలపిస్తూ ఉండేదంట. ఎవరమ్మా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉండేటప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, నేను ఈ యొక్క చొక్కా నా యొక్క కొడుకుది, నేను దాన్ని పట్టుకుంటూ ఆమె నిరంతరం అలా బాధపడుతూ ఉండేదంట. ఈయన దూరంగా ఆమెని గమనిస్తూ ఉండేవారంట. ఈయన ఎంత గమనించినా కూడా ఏ చలనం లేకుండా ఆమె ఆ చొక్కాను పట్టుకుని అలాగే ఉండేదంట. ఒకానొక రోజు ఏమైందంటే ఆ వృద్ధురాలు కూడా చనిపోయిందంట. అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ సూర్యచంద్రులు ఉన్నారు, ఈ సూర్యుడు నిరంతరం ఉంటున్నాడు, ఈ గాలి ఉంటుంది, ఈ చెట్లు ఉంటున్నాయి, ఇవన్నీ కూడా నిరంతరం అన్నీ అలా ఉంటున్నాయి కదా, మనిషి ఎందుకు ఉండటం లేదు, మనిషి ఎందుకు మరణం వస్తుంది అని చెప్పి అక్కడ ఆయన ఇంకొక ఆయనలో ఉన్నటువంటి దివ్యత్వం మనం మేలుకుందనమాట అక్కడ. అంటే ఏంటి, మనుషులు ఎందుకు ఇవాళ చూస్తున్న మనిషి రేపు ఎందుకు ఉండటం లేదు, సూర్యుడు ఎప్పుడు ఉంటున్నాడో, నక్షత్రాలు ఉంటున్నాయి అంటే ఇవన్నీ గమనించాడంట ఆయన. ఎప్పుడైతే వృద్ధురాలు చనిపోయిన తర్వాత వృద్ధురాలు ఇవాళ ఉన్నది, నిన్న ఉంది, ఇవాళ ఉంది, రేపు ఈ మనిషి కనిపించదు. అట్లాగే ఈ సూర్యుడు ఉంటున్నాడు, ఈ చంద్రుడు ఉంటున్నాడు, ఈ నక్షత్రాలు ఉంటున్నాయి, చల్లని గాలి కూడా వీస్తుంది, ఇవన్నీ నిరంతరం ఉంటున్నాయి కదా, మరి మనిషి ఎందుకు ఉండలేకపోతున్నాడు అంటే, మనిషి వీటందరికన్నా మనిషి చాలా హీనుడా, అటువంటి చాలా తక్కువైన వాడా, తనకి కూడా ఎంతో అద్భుతమైనటువంటి శక్తి లేదా అని చెప్పి
ఆయనలో ఉన్నటువంటి ఈ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ఈ ఆలోచనలన్నీ కూడా ఏమయ్యాయంట, అలాగా ఆయనలో ఉన్నటువంటి దివ్యత్వానికి ఒకనొక అంశంగా తయారైందంట అక్కడ. అప్పటి నుంచి ఆయన ఏం చేస్తున్నాడంటే అద్భుతమైనటువంటి ఆ యొక్క ఏదైతే అజ్ఞాతవాసి ఉన్నటువంటి ఆ వాయిస్ ఏదైతే వినపడిందో ఇంకా గాఢంగా ఆయన్ని అన్వేషించడం మొదలుపెట్టాడంట. అది ఎలా మొదలుపెట్టాడో మళ్ళీ చెప్తున్నాడనమాట. మానవుడు అంటే ఎవరు అసలు? ఈ దేహం తీసుకున్నాడు, మానవుడు ఎలా అసలు ఏ విధంగా జన్మించాడు, అలానే ఈ సూర్యుడు ఎలా ఉన్నాడు, ఈ నక్షత్రాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. మానవుడు కూడా ఎంతో మహిమాన్వితుడే కదా వీటన్నింటికి కూడాను. కేవలము ఈ సూర్యచంద్రులే కాదు, మనిషి కూడా ఎంతో అద్భుతమైనటువంటి వాడే కదా. మరి ఎందుకు ఉండటం లేదని చెప్పేసి ఆ యొక్క సత్యం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్ష ఆయనకి బాగా పెరిగిందనమాట. సో అక్కడ మళ్ళీ ఆయన ఏమంటున్నారంటే రామ్తాయ్ గారు, ఆ సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని నేను తెలుసుకొని అన్వేషించాను, కానీ నేను ఎవరిని నమ్మను కదా. ఎవరు చెప్పినా నేను నమ్మను, నేను ఏ గురువులు చెప్పినా నమ్మను, ఎవరు చెప్పినా నమ్మను, కానీ నా అనుభవంగా నేను తెలుసుకోవాలి నేను అని చెప్పి అక్కడ మొట్టమొదటిగా ఈ యొక్క ప్రకృతి మూలక దేవతలు ఏవైతే ఉన్నాయో, అంటే మనకి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈయన విద్యను గ్రహించాడంట. ఆయన ఈ సూర్యుడి దగ్గర, అలానే నక్షత్రాల దగ్గర, ఈ చంద్రుడు, అన్ని ఏవైతే ఉన్నాయో తనలో ఉన్న భావాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఆ విధంగా సత్యాన్ని నేను గ్రహించాలి ఎలాగైనాను అని చెప్పుకుంటూ, నాకు నిజమైన గురువులు కూడా ఈ ప్రకృతి దేవతలే, ఈ ప్రకృతి మూలాలే నాకు భగవంతుని గురించి నాకు బోధించాయి. నాకు నాకు గురువులు ఎవరి మీద నాకు నమ్మకం లేదు, ఎవరు చెప్పినా నేను విశ్వసించను. ఈ ప్రకృతే నాకు గురువులు, నాకు ఈ ప్రకృతియే నాకు దైవాన్ని గురించి నాకు పూర్తిగా బోధించాయి. ఈ పగల గురించి నేర్చుకున్నాను, రాత్రి గురించి నేర్చుకున్నాను, అలానే ఈ యొక్క ఏవైతే ఈ యుద్ధాలు జరుగుతున్నాయో ఈ యుద్ధాల నుంచి ఇంత యుద్ధాలు చేశాను కదా, దానివల్ల నేను ఇంకా ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. అలానే ఈ చీకట్లో నుంచి నేర్చుకున్నాను, పగలు నుంచి నేర్చుకున్నాను. అసలు ఎవరు అజ్ఞాత దైవం, అసలు ఎవరు అంటే అప్పుడు ఆయన చెప్తున్నారు, నేనే వాణ్ణి. అక్కడ ఆయన తెలుసుకుంది ఏంటి అంటే నేనే ఆయన్ని, ఆ అజ్ఞాత దైవమే నేను అని చెప్పుకుంటూ ఆయన చెప్తున్నారనమాట. అలానే ఎప్పటి నుంచో ఈ సత్యం ఏదైతే ఉన్నదో అజ్ఞాతవాసి దైవం అంటే నేనే, ఆ సత్యం ఎప్పటి నుంచో ఎలా ఉందంట, నా ముందే ఉన్నా కూడా నేను దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేను కాబట్టి ఇది ఎంతో కాలం పట్టింది నేను తెలుసుకోవడానికి. ఆ అజ్ఞాత దైవం ఏంటి, నేనే అని తెలుసుకోవడానికి ఆ యొక్క సత్యం ఎదురుగా ఉన్నా కూడా నేను దాన్ని గుర్తించలేక దానికి ఎంతో కాలం పట్టింది. నేను ఎప్పుడైతే గుర్తించానో ఇంకేమైంది, అక్కడ ఆ యొక్క సత్యాన్ని నేను పూర్తిగా స్వీకరించాను. ఇప్పుడు నాకు తెలిసింది, ఎదురుగా ఉన్నా కూడాను ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయానని ఇక్కడ రామ్తాయ్ గారు చెప్తున్నారు అనమాట. అంటే దివ్యత్వం నన్ను పూర్తిగా ఆవరించి ఉన్నది. ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు కానీ నాలోనే నేను పూర్తిగా యొక్క దీనిలో నేను స్వీకరించగలిగాను. నేనే దైవాన్ని అని నేను పూర్తిగా తెలుసుకోగలిగాను. అక్కడ ఆమె చెప్పింది, మొట్టమొదటి చెప్పిన స్త్రీ ఏం చెప్పింది, నిన్ను నువ్వు జయించుకో రామ అని చెప్పేసి ఆమె చెప్పింది. సో అక్కడ ఆయన చెప్తున్నారనమాట, ఇక్కడ ఎప్పుడైతే నేను పూర్తిగా అజ్ఞాత దైవం ఎవరును నేనే, ఇన్నాళ్ళు సత్యం నా ఎదురుగా ఉన్నా నేను దాన్ని గుర్తించలేకపోయాను, దాన్ని నేను తెలుసుకున్నాను. ఎప్పుడైతే దాన్ని నేను తెలుసుకున్నానో పూర్తిగా నేను దాన్ని యాక్సెప్ట్ చేయగలిగాను, పూర్తిగా దాన్ని నేను తీసుకోగలిగాను. నేను ఈ యావత్ సృష్టి అంతా కూడాను ఏం చెప్తున్నాడు, ఈ సూర్యుడు ఎలా అయితే శాశ్వతంగా ఉంటాడో మానవుడు కూడా అలానే శాశ్వతంగా ఉంటాడు. మానవుడు ఈ మృత్యువాత పడకుండా ఉండడానికి ఏకైక మార్గం ఏంటంట, ఈ మృత్యు అనేది లేదు అనే దాన్ని పూర్తిగా అభ్యాసం చేయాలి, పూర్తిగా తెలుసుకోవాలి. అలా చేయకుండా ఉండడం వలనే మనిషి కూడా మృత్యువాత పడుతున్నాడు, నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అని చెప్పేసి అంటున్నారనమాట. ఇక్కడ రామ్తాయ్ గారికి ఏకైక లక్ష్యం ఏమిటంటే
ఆయన ఏ విధంగా అయితే మరణాన్ని అధిరోహించారో ఈ యొక్క భూమి మీద ప్రతి ఒక్క మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్క మనిషి కూడా ఏం చెప్తున్నారంటే ఆయన తాను కూడా ఒక దైవమే, తనకి కూడా ఎంతో అద్భుతమైనటువంటి దివ్యత్వం ఉన్నది. మనం కూడా మరణాన్ని అధిరోహించవచ్చు. మనం కూడా ఈ యొక్క సశరీరంతోనే మన దేహాన్ని కూడా ఎంతో అద్భుతంగా కాంతి శరీరంగా తీసుకోవచ్చు, అధిరోహణ చేయవచ్చు. మనం ఎలా కావాలనుకుంటే అలాగా ఈ సశరీరంతోనే, ఈ కాంతి దేహంతోనే మనం ఉన్నత లోకాలను కూడా మనం తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో అలాగే ఎప్పుడైతే ఆయన యొక్క ఈ యొక్క శరీరానికి పూర్తిగా ఈ గాయాలు ఇవన్నీ ఎప్పుడైతే పూర్తిగా తగ్గిపోయాయో, ఇంకా అజ్ఞాతవాసిని ఎలా అయితే కనిపెట్టగలిగాడో అక్కడ ఆయనకి ఇంకొక అద్భుతమైనటువంటి అనుభవం కలిగిందనమాట. ఏంటి అంటే ఆయన ఎప్పుడైతే ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి ఆయన మొట్టమొదట ఆ యొక్క ఖడ్గాన్ని ఎప్పుడైతే తీసుకోగలిగాడో, అలాగే ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిపోయి అక్కడ ఆయన అజ్ఞాతవాసిని అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అక్కడ ఆయన కళ్ళు మూసుకొని ధ్యానించడం స్టార్ట్ చేశాడంట. ఆయన ఎప్పుడైతే ధ్యానించడం స్టార్ట్ చేశాడో ఆయనకి ఏంటయిందంట, అప్పట్లోని ఎలా ఉండేవారు, ఒకనొక వెనక ఒక పరదాలా ఉంటూ వెనక ఏంటంటారు అది అప్పుడు రాజులు వేసుకునేవారు కదా, బ్యాక్ ఒక ఇది ఉంటూ. సో ఆ విధంగా ఆయన ధ్యానిస్తూ ఉండేటప్పుడు అంట చాలా ఒక సుడిగాలాగా వచ్చి ఆయనంట ఆ వెనక ఉన్న ఏదైతే క్లాత్ ఉందో ఆయన తల మీదకి ఇలా పడిందంట. ఆయనకి ఎప్పుడైతే తల మీద పడిందో ఆయనకి అంట ఒక అనుభవం కలిగిందంట. ఈ గాలి నేను అయిపోతే ఎంత బాగుంటుంది, నన్ను ఎంతో దీనిగా నన్ను ఓడించింది కదా, గాలి నన్ను ఓడించింది, ఈ గాలి నేనైపోతే ఎలా ఉంటుందని చెప్పి అక్కడ ఆయన ధ్యానించడం స్టార్ట్ చేశారంట. ఆయన అంటే గాలే నిన్న తయారైపోతే ఎలా ఉంటుంది అనుకుంటూ ధ్యానిస్తూ ఆయన ఎలా అయ్యారంట, గాలే తనైపోయాడంట. ఆ యొక్క గాలే నేనైపోతే బాగున్నా అని చెప్పేసి అనుకున్నటువంటి ఆ యొక్క ఆలోచన అభ్యాసం అంట కొన్ని సంవత్సరాల తరబడి ఆయన చేశారంట. ఆయన అదేవిధంగా ఆ యొక్క ఆ ధ్యానం ఏమైందంట, ఆయన ఆశయంగా తయారైపోయిందంట. గాలే నేనైపోతే బాగున్నా ఉన్నటువంటి ఆ ఆలోచన ఎలా అయిందంట, ఆశయం అయిపోయిందంట. దానిగానే ఉండాలని కోరుకున్నాడంట. ఆయన ఆలోచన ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా ఎలా అంట, కేవలం ఆయన ఒక్కటే ఇంకా గాలినే ధ్యానిస్తూ నేను గాలినే పోవాలని ఒకటే సంకల్పంతో పూర్తిగా దాన్నే ధ్యానిస్తూ ఉన్నాడంట ఆయన. అప్పుడంట మొట్టమొదటి అనుభవం అంట ఆయనకి 6 సంవత్సరాల తర్వాత ఆయనకి జరిగిందంట. అదేంటంటే ఒకానొక రోజు తన యొక్క దేహంలోంచి ఆయన ధ్యానిస్తూ ఉండేటప్పుడు అంట చాలా ఎత్తైన కొండల పైకి ఆయన హాస్టల్ బాడీ ఏదైతే ఉన్నదో ఆయన పైకి వెళ్ళిపోయి ఆ చంద్రుడి దగ్గర నుంచి ఆ పర్వత అక్కడి నుంచి ఆయన చూశాడంట. ఆయన ఈ కిందన ఏమైతే కనిపిస్తుందో ఆయన దేహం కనిపిస్తుంది, ఈ పర్వతాలు కనిపిస్తున్నాయి, అద్భుతం అనమాట. అన్నీ కూడా అన్నీ కూడా ఆయనకి చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయంట. అప్పుడు ఆయన ఎక్కడున్నాడంట, ఆకాశంలో ఉన్నాడంట. ఆయన నాకు నేనుగానే కనిపిస్తున్నాను, నేను ఆకాశంలో ఉన్నాను, ఎంతో ఆశ్చర్యంతో నేను చాలా హ్యాపీగా. చూడండి, మనకి ఏదైనా మనకి అనుకోనిది అయింది అనుకోండి, జరిగింది అనుకోండి, మనం ఇంకెలాగ మనం ఉప్పు తబ్బిబ్బైపోతాం, ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతాము. ఆ విధంగా ఆయన అంట అంత హ్యాపీనెస్ చెప్తుంది అనమాట. నేను ఆ విధంగా నా శరీరం ఆకాశంలో తేలింది, నా బాడీ తేలింది. అక్కడ నేను అన్ని కిందను చూడగలిగాను, ఈ చంద్రుని చూడగలిగాను, ఈ నక్షత్రాలను చూడగలిగాను, ఈ పర్వతాలు అన్నిటినీ నేను చూడగలిగాను అనుకుని ఎప్పుడైతే అనుకున్నాడో ఆయనకు అర్థం కాకుండా ఏమైందంట, ఆయన వెంటనే అంట ఆయన హాస్టల్ బాడీ ఆయన శరీరంలోకి వచ్చేసిందంట. ఆయనకి ఈ స్థూల శరీరం ఏదైతే ఉన్నదో వెంటనే ఈ హాస్టల్ బాడీ ఆయన శరీరంలోకి వచ్చేసిందంట. అక్కడ ఏమైంది అక్కడ అంటున్నారు, నా ఏదైతే నేను మొట్టమొదటిగా భయపడ్డాను కాబట్టి ఆ భయమే నా శరీరంలో లాక్కొచ్చేసింది. మనకి మరణం లేని మీరులో చెప్తారనమాట. ఏంటి, మనకి మొట్టమొదటిగా భయం అనే స్థితి మనం దాటిపోవాలి. ఎప్పుడైతే మనం భయం అనే స్థితిని దాటిపోతామో మనం హాస్టల్ ట్రావెల్స్ చాలా అద్భుతంగా మనం చేయగలుగుతాము. ఆ విధంగానే ఇక్కడ ఇది చెప్తున్నారనమాట. నేను చక్కగా చేశాను, కానీ
నా లోపల ఏదో ఒక తెలియని భయం వలన నా శరీరం లోపలికి నేను లాక్కోబడ్డాను, నా భయం వల్ల నేను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాను అని చెప్పేసి అన్నారనమాట. మళ్ళీ ఆయన ఏం చేశారంట, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం మళ్ళీ ఈ విధంగానే కూర్చొని ట్రై చేశాడంట. ఇంకా ఒకసారి ఎప్పుడైతే హాస్టల్ ట్రావెల్ జరిగిందో ఆయనకి మళ్ళీ చేయడానికి మళ్ళీ కూర్చున్నాక మళ్ళీ ఆయనకి అది జరగలేదంట మళ్ళీని. సో అలానే ఆయన దగ్గర దగ్గర 63 సార్లు అంట ఈ యొక్క విద్యని ఇంకా ఎలా అయితే అభ్యసించక ఏం చేశారంటే 63 సార్లు అవలీలగా ఆయన అంట అధిరోహణ చేశారంట. అంటే ఈ యొక్క బాడీ ఏదైతే ఉందో కాంతి శరీరంగా మార్చుకుంటూ ఈ హాస్టల్ ట్రావెల్స్ చేసుకుంటూ అలానే 63 సార్లు ఈయన అధిరోహణ చేశారంట. 63వసారి ఇంకా ఈయన చిట్ట చివరిగా అధిరోహణ జరిగిందంట. శ్వాసక్రియ మనకి ఎలా అయితే ఈజీగా మనకి జరిగిపోతుంటే, మనం ఎలా అయితే మాట్లాడుతున్నప్పుడు శ్వాస మనం తీసుకుంటున్నాం కూడా తెలియదు అనమాట. ఆ విధంగా అంత ఈజీగా ఆయన అధిరోహణ చేయగలిగాడంట. ఆయన ఇంకా పూర్తిగా ఏంటంటే వాయువుని నేను పూర్తిగా అయిపోయాను. ఎప్పుడైతే వాయువుని అయ్యానో నాలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానం పూర్తిగా మేల్కొనడం వలన నన్ను నేను తెలుసుకోగలిగాను. నన్ను నేనే ఎంతో అద్భుతంగా నేను దేవుడిగా నేను నా దివ్యత్వాన్ని తెలుసుకున్నాను అని చెప్తున్నారనమాట. అలానే ప్రతి ఒక్క మానవుడు కూడా ఎలాగా తాను కూడా ఈ యొక్క ఆత్మజ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల, అలానే తన్ను తాను ఎంతో తక్కువగా చేసుకోవడం వల్ల, నేను నిస్సహాయుడిని, నేను ఎంతో అల్పంగా ఉన్నాను, నా వల్ల ఏది చేత కాదు అని ఏ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని పూర్తిగా ఆయన తీసేయమంటున్నారు అనమాట. మనం ఎంతో అద్భుతంగా ఉన్నాము అని చెప్పుకుంటూ మనం కూడా ఎంతో ఆత్మజ్ఞానం అనేటువంటి ఆ విజ్ఞానాన్ని మనం తెలుసుకోమంటూ ఎప్పుడైతే సంకల్పించుకుంటాడో మానవుడు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నతంగా మహోన్నతుడు అయిపోతాడు. మానవుడు కూడా దైవంగా నిలుస్తాడు. తాను కూడా దివ్యత్వాన్ని సంపాదించుకుంటాడు. తాను కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క అధిరోహణ విద్యను ఎంతో చక్కగా చేయగలుగుతాడు అని చెప్పేసి అంటున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తారంటే, ఆయన ఏదైతే జ్ఞానం నేర్చుకున్నారో ఆ జ్ఞానాన్ని అంతటికీ ఆయన చెప్తున్నారనమాట. మేము కూడా మీకు ఎంతో అద్భుతంగా సహాయం చేయడానికే ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాము. కానీ ఏం చేస్తున్నారు, మీలో ఉన్నటువంటి అజ్ఞానం వల్ల, దానివల్ల మీలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పూర్తిగా మర్చిపోయి మమ్మల్ని కూడా మీరు గురువులుగా చేసేస్తూ ఒక గురువు వరకే మీరు పరిమితమైపోయి ఉండిపోయారు. మీలో ఉన్నటువంటి ఆ దివ్యత్వం ఏదైతే ఉన్నదో ఆ దివ్యత్వాన్ని పూర్తిగా మీరు తెలుసుకోలేకపోతున్నారు. అలానే మీలో మన ప్రతి ఒక్కరు జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు ఏంటంట ఆధ్యాత్మికమైనటువంటి ఆ విద్యను తెలుసుకొని మనం కూడా ఇక్కడ అధిరోహణ చేయడానికే వచ్చాము. మనం కూడాను ఆ జ్ఞానాన్నే మనం తెలుసుకోవడానికి వచ్చాము. మనం ఆనందంగా ఈ భూమి మీద ఉండడానికే వచ్చామని ఇక్కడ రామ్తా గారు చెప్తున్నారన్నమాట. అంటే మానవుల కంటే ఎంతో అద్భుతంగా బలంగా మేధస్సు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నది. సో ఈ యొక్క ప్రకృతి మాత్రలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రకృతి మూలాలు ఏవైతే ఉన్నాయో, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ధ్యానం వల్లనే, ఇవన్నింటినీ ధ్యానించడం వల్లనే నేను అజ్ఞాత దైవం ఏదైతే ఉన్నదో ఆ అజ్ఞాత దైవాన్ని నేను తెలుసుకోగలిగాను. అంటే ఏంటి, గాలి ద్వారా గాలిగా తెలుసుకున్నాడు. ఈ యొక్క సూర్యచంద్రులు పూర్తిగా నిరంతరం ఉంటారు అని చెప్పి దాని ద్వారా తెలుసుకున్నాడు. అలానే ఈ చీకటి పగలు ఏమైతే ఉందో తెలుసుకున్నాడు. ఈ భయం వల్ల మనిషి ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా దాన్ని అధిగమిస్తే ఏ విధంగా ఉంటామో అని చెప్పి వీటన్నింటి తెలుసుకున్నాను. ఆ అజ్ఞాత దైవాన్ని నేను ఎలా తెలుసుకోగలిగానో ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే తెలుసుకోవచ్చు అని ఇక్కడ రామ్తా గారు చెప్తున్నారనమాట. అలానే ఈ ప్రకృతి మూలాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా నేను గ్రహించడం ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని ద్వారా నేను ఎంతో అద్భుతంగా నీ యొక్క స్థితిని నేను మార్చుకున్నాను. అలానే మనకి ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచభూతాలని పూర్తిగా నాకు ఏవి కూడా మనకి
మన యొక్క వైఫల్యానికి కారణం కావు అవేవి కూడాను. మనం ఏవైతే నమ్ముతామో, నమ్మినది సత్యం ఏదైతే ఉన్నదో ఆ సత్యంలోంచే పూర్తిగా నేను నా తత్వాన్ని నేను గ్రహించాను, నన్ను నేను ఆరాధించుకున్నాను, నన్ను నేను ఫస్ట్ యాక్సెప్టెన్స్ చేసుకున్నాను నేను అని చెప్పి ఇక్కడ రామ్తాయ్ గారు చెప్తున్నారనమాట. అలానే ఇక్కడ రామ్తాయ్ గారు మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నారనమాట. మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేను ఏ విధంగా అయితే అధిరోహణ తర్వాత నేను గ్రహించగలిగానో అంటే ఏంటి, ఆయన ఎప్పుడైతే ఈ అధిరోహణ విద్యను ఈయన మొట్టమొదటిగా చేయగలిగాడో, చేసిన తర్వాతనే ఆయన మొత్తం సమస్తం ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతటిని కూడాను ఆయన గ్రహించాడంట. అలానే తన యొక్క ఈ శరీరం ఏదైతే ఉన్నదో, ఈ స్థూల శరీరం ఏదైతే ఉన్నదో దాన్ని ఎప్పుడైతే అధిగమించి ఆయన ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలను తగ్గించుకొని ఏదైతే ఆ యొక్క ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఆ ప్రయత్నం ద్వారా ఆయన పూర్తిగాను సత్యంగాను నేనే దైవంగాను నేను గ్రహించగలిగాను అని చెప్తున్నారనమాట ఇక్కడ. అంటే మొట్టమొదటిగా ఆయన సూర్యచంద్రుల్ని అన్నిటినీ అబ్జర్వ్ చేసిన తర్వాత ధ్యానం చేసిన తర్వాత గాలే నేనైపోతే బాగున్నని చెప్పుకుంటూ, గాలే నేనైపోతే బాగునని ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేస్తూ గాలైపోయాడు ఆయన. ఎప్పుడైతే ఈ గాలి రూపంగా ఆయన ఎప్పుడైతే ఈ అధిరోహణ ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో, ఇంకా సమస్తములోనూ నేనే ఉన్నాను, ఇంకా అంతట్లో కూడా నేనే ఉన్నాను అని ఆ సత్యం ఏదైతే ఉన్నదో ఆ సత్యాన్ని తెలుసుకున్నాడంట. ఎక్కడ ఆయన యొక్క స్థూల శరీరాన్ని పూర్తిగా దాన్ని అధిగమించేసి అక్కడ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలో ఉన్నటువంటి సాంద్రత అంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గించేసి అక్కడ తను తాను పూర్తిగా అధిరోహణ విద్యలోని పూర్తిగా ఆయన ఎంతో అభ్యాసం ద్వారా ఆయన చేయగలిగాడు అనమాట. అలానే నేను మారింది కేవలము గాలిగా కాదు, గాలి నేను అద్భుతంగా ఆదర్శంగా నేను దాన్ని తీసుకోగలిగాను. నేను వాయువుకి నేను ఎప్పుడు కూడా అధిపతినయ్యా అని ఎప్పుడు అనుకున్నాడు, నేను గాలి అయిపోతే బాగున్ను అనుకున్నాడు. అలాగే గాలికి ఈయన అధిపతి అయిపోయాడంట. అంటే ఏంటి, ఆ యొక్క స్వేచ్ఛ అనమాట. పూర్తిగా నేనై ఉన్నాను, అంతా నేనై ఉన్నాను అనే ఆ భావన ఏవైతే ఉన్నదో ఆ భావననే పూర్తిగా ఆయన తెలుసుకున్నాడు. అలాగే ఒకప్పుడు నేను విజేతగా ఉన్నాను, రామ్తాగా ఉన్నాను అంటే ఏంటి, ఒకప్పుడు ఏంటి, ఆయన ఒక కిరాతకుడిగా ఉన్నాడు, ఒక మూర్ఖుడిగా ఉన్నాడు, ఎటువంటి దయాదాక్షిణ్యాలు లేకుండా ఉన్నాడనమాట. సో అంటే ఒక అస్తిత్వం లేకుండా ఒక దీంట్లో ఉన్నాడనమాట ఆయన. అంటే ఆయన స్థితి ఏమో తెలియకుండా ఉన్నాడు. అలాంటిది ఎప్పుడైతే ఆయనకి కలిగినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాల ద్వారా అనుభూతి ఎప్పుడైతే చెందాడో తనలో తానుగా పూర్తిగా తన్ను తాను జయించుకోగలిగాడు. మొట్టమొదటి శ్రీమతి చెప్పిందనమాట, నిన్ను నువ్వు జయించుకో అని ఎప్పుడైతే చెప్పిందో అక్కడ ఆయన తన్ను తాను జయించుకొని తను కూడా ఒక విజేతగా ఉంటూ రామ్తాగా ఉంటూ విశ్వ విజేత అనమాట. అంటే ఇంకా ఆయనకి మరణం అనేది లేకుండా ఆయన 62 సార్లు చేసి 63వసారి ఈ అధిరోహణ విద్య ద్వారా ఆయన ఈ యొక్క శరీరాన్ని కూడా ఎంతో అద్భుతంగా తాను కాంతి శరీరంగా చేసుకుంటూ ఇంకా ఉన్నత లోకాలు ఎలా వెళ్ళాలనుకున్నా ఆ ఉన్నత లోకాల్లోకి ఈ యొక్క దేహం ద్వారానే, ఈ యొక్క స్థూల కాకుండా ఈ యొక్క కాంతి దేహం ద్వారానే ఎంతో అద్భుతంగా ఆయన చేసుకుని వచ్చాడనమాట. నేను విజేతనయ్యాను, నేను రామ్తానయ్యాను, ఎంతో రాముడిగా దైవాన్నే నేనుగా తెలుసుకున్నాను, నేనే దైవమని నేను తెలుసుకున్నాను. ఎలాగంట ఎంతో మహా నిగూఢమైనటువంటి సాధన ఏదైతే ఉన్నదో ఆ సాధన ద్వారా నేను కూడా దేవుణ్ణి కాగలిగాను. స్వయంగా నేర్చుకున్న జ్ఞానాన్ని మీ అందరికి కూడా నేర్పిస్తాను, మీరు అందరూ నేర్చుకుంటారా అని చెప్పి ఇక్కడ మనకి రామ్తా గారు చెప్తున్నారనమాట. అలానే మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు మీరు నేర్చుకుంటారు అంటే నేను రహస్యమైనటువంటి విద్య ఏదైతే ఉన్నదో ఆ విద్యని మీరు ఎప్పుడు నేర్చుకుంటారంటున్నారు ఆయన. మీరు కూడా నా సైనికులు అయినప్పుడు
అంటే ఏంటి, ఆయన ఏ విధంగా అయితే నేర్చుకున్నాడో ఆ విద్యని మీరు కూడా పూర్తిగా అభ్యాసం ద్వారా మీరు కూడా సైనికులు అయ్యేటప్పుడు మీరు నేర్చుకోగలుగుతారు. అంటే ఏంటి, మనం పూజలు ఎప్పుడు చేస్తూ ఉంటే ఆ, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఎప్పుడు కూడా నిరంతరం ఇలా చేస్తూ ఉండేటప్పుడంట అనేక జన్మల పర్యంతం అలాగా మనం చేస్తూ ఉంటే అదే తప్పు అవుతుంది. కానీ అది అంటే ఏంటి, నిరంతరం ఒక జన్మలో పూజలు చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది, దానికే పరిమితం అయిపోయి ఉంటారు. కానీ మీ యొక్క దైవత్వాన్ని మీరు పూర్తిగా తెలుసుకోలేరు. మీలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మీరు తెలుసుకోలేరు. సమస్తము ఈ సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్నదంతా కూడా ఆ చైతన్య స్వరూపమే. దాని ద్వారానే మనం కూడా వచ్చాము. మనం కూడా ఆ దివ్యత్వంతోనే ఉన్నాము మనం కూడాను అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే ఏంటి, మీరు ఏ జ్ఞానాన్ని అయితే నేర్చుకుంటారో ఆ జ్ఞానం ద్వారానే మీ యొక్క వంశాలు అన్నీ కూడా ఆ విధంగానే తయారవుతూ ఉంటాయి. అసలైన విద్య ఆధ్యాత్మిక నుండి ఈ యొక్క ఆత్మ విద్యనే నేర్చుకోవాలి. మీరు కూడా ఆ యొక్క దైవత్వంగానే మీరు తెలుసుకోవాలి మీరు కూడాను అని చెప్పేసి అంటున్నారనమాట. మళ్ళీ ఇక్కడ రామ్దేవ్ గారు చెప్తారు ఏంటంటే, నేను నేర్చుకున్నది మీరు అనుకున్న మత విద్య కాదు, ఇది కేవలం ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మ విద్య. ఇది ఎంతో ఒక మత బోధకుడు అయితే కొన్ని యొక్క శాసనాలు ఉంటాయి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా జీవించాలని ఉంటాయి. కానీ నేను నేర్పిస్తున్నది ఎంతో అద్భుతమైనటువంటి అధిరోహణ విద్య నేను నేర్పిస్తాను నేను అని చెప్తున్నారనమాట ఇక్కడ. అలానే మీరుగా ఉన్నారే తప్ప అన్యంగా ఎప్పుడూ ఉండకూడదు. అంటే ఏంటి, నేను అంటే ఈ శరీరము కాదు, నేను అంటే ఆత్మ పదార్థము అని ఎప్పుడైతే మీకు తెలుసుకుంటారో అక్కడ ఏమవుతుందంటే ఆత్మనే మనం ఎలా తెలుసుకోవాలో నేను బోధిస్తాను అని ఇక్కడ రామ్తాగ చెప్తున్నారు అనమాట. ఆత్మనంట మనం స్వంతం చేసుకునేటప్పుడంట మరి ఎప్పటికి కూడా మీరు దాన్ని పోగొట్టుకోరు. అంటే ఆత్మ విద్య ఏదైతే ఉన్నదో దాన్ని నేను నేర్పిస్తాను, ఆ విద్యను మీరు ఎప్పటికీ కూడా మీరు దాన్ని పోగొట్టుకోలేరు. అలానే ఆత్మ ప్రాప్తిని ఎప్పుడైతే కంప్లీట్గా మనం దాన్ని పొందుతామో అంట ఇంకా మనకి ఎటువంటి బోధనలు అక్కర్లేదంట. అంటే ఏంటి, ఆత్మే మనము, ఆత్మశాస్త్రం మనము అని చెప్పి మనం ఆ యొక్క విద్యను ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అక్కడ ఏమవుతుందంట, మనం పూర్తిగా పొందుతామో. నేర్చుకోవడం కాదు, ఆ విద్యను మనం పొందాలంట. ఎప్పుడైతే పొందుతామో అక్కడ ఏమవుతుంది, ఇంకా మీకు ఎటువంటి బోధనలు అక్కర్లేదు. ఎప్పుడైతే పరమ సత్యం ఏదైతే ఉన్నదో ఆ సత్యమే మీరు పూర్తిగా ఆ సత్యంతోని మీరు జీవిస్తారు. అంటే ఏంటి, పూర్తిగా అనమాట ఇంకా జన్మజన్మల పరంపరగా ఆయన ఇంకా స్థితి ఏదైతే ఉందో దాన్నే పూర్తిగా మనం విశ్వసించమంటున్నారనమాట ఆయన. అలానే ఇక్కడ ఏం చేస్తున్నారో చెప్తున్నాడు రామ్తా గారు. మీరు గత జన్మలో ఏవైతే మీరు నేర్చుకున్నారో ఆ యొక్క సంస్కారాల ద్వారా దేవుడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ మీరు ఎంతో గాఢంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే, మిమ్మల్ని మీరు విశ్వసిస్తే అక్కడ ఏమవుతుందంటే మీరే దైవంగా మారుతారు. మీరు ఏం నేర్చుకున్నా, ఏం నేర్పినా అదేమవుతుంది, సాక్షాత్తు మీ జీవితాలనే సాక్షాత్కరిస్తుంది. అలానే మీరందరూ కూడా ఇంతవరకు అందరి ద్వారా శాసించబడుతూనే ఉన్నారు మీరు. అంటే ఈ యొక్క గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క పురాణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ద్వారా మీరు ఏంటంటే శాసించబడుతూ ఉన్నారు మీ అందరూ కూడాను. భయం గుప్పిట్లో మీరు ఉన్నారు. భయమే మీ అందరిని శాసిస్తుంది కాబట్టి మిమ్మల్ని మీరు విశ్వసించలేకపోతున్నారు. మీరు అందులోంచి విముక్తులు కాలేకపోతున్నారని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఏంటి, ఎన్నో వేల సంవత్సరాల నుంచి భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అని ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానం ఆ జ్ఞానం పూర్తిగా మన లోపల పూర్తిగా నిక్షిప్తమై ఉండిపోయిందంట. సో దాని ద్వారా ఏంటి, మనం ఒక భయం గుప్పిట్లో ఉండిపోయాము. అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఏదో మనకు చేస్తాడు, మనం తప్పు చేస్తే ఈ విధంగా మనకు ఉంటుంది, ఇంకా మనకి స్వర్గం అనేది ఉంటుంది, నరకం అనేది ఉంటుంది, మన ఈ విధంగా తప్పు చేస్తే ఆ విధంగా దండం జరుగుతుంది. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పురాణాలు చెప్పిన ప్రకారం ఎలా అయితే ఉన్నాయో ఇవన్నీ మీరు అనుకుంటున్నారు. కానీ ఇవి ఎక్కడ ఏమీ లేవు.
ఇవంతా కూడా ఆ, మీ యొక్క ఆలోచన భావాలోంచే వచ్చినవే కానీ స్వర్గం అనే కానీ నరకం అనేది కానీ ఎక్కడా లేదు. యముడు అనేవాడు ఎక్కడా లేడు. ఎందుకంటే నేను నేను అధిరోహణ విద్యను చేసిన తర్వాతను ఈ యొక్క నేను పాతాళ లోకాలకు వెళ్ళాను, ఇంకా పై లోకాలకు వెళ్ళాను. అన్నీ అంతా భూమి అగ్నిగుండం చిట్ట చివరగా ఎక్కడైతే ఉంటుందో, మూలం ఎక్కడైతే ఉంటుందో అంతవరకు నేను వెళ్ళి చూడగలిగాను. కానీ ఎక్కడ కూడా నరకం అనేదే లేదు. యముడు అనేవాడు నాకు ఎక్కడ కనపడలేదు. నీలో ఉన్నటువంటి ఆలోచన భావాల ద్వారానే ఇదంతా ఉన్నది. ఇదంతా నువ్వు అనుకున్నావు, నిన్ను సృష్టించుకుంటున్నదే. అంటే యద్భావం తద్భవతి, నువ్వు ఏ విధంగా భావిస్తూ ఉంటావో ఆ విధంగానే జరుగుతూ ఉంటుంది అని ఇక్కడ రామ్తా గారు చెప్తున్నారనమాట. అలానే మనకి ఏం చెప్తున్నారంటే రామ్తా గారు, నువ్వు దైవపు ఉనికి ఎక్కడో ఉంది అనుకుంటున్నావు. దైవం ఎప్పుడు కూడా ఎంతో అద్భుతంగా, నువ్వు కూడా ఊహించలేనంత అద్భుతంగా దైవం నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఆయన ఏం చెప్పారు? దైవమే మనమన్నారు. ఆయన దైవంగా తెలుసుకున్నాడని చెప్పాడు ఆయన. మరి దైవం మనల్ని ప్రేమించడం ఏంటి మళ్ళీ ఇక్కడ అంటే, ఈ యొక్క సృష్టి మొట్టమొదటి సృష్టి ఆవిర్భావం అంతా కూడా ఒకనొక ఉన్నటువంటి ఆ యొక్క సుప్రీం కాన్షియస్ ఏదైతే ఉన్నదో ఆ మూలం ద్వారా ఉన్నది. కాబట్టి దానిలోనే ఒక అంశగా మనం వచ్చి ఉన్నాము. అంటే ఏంటి? దేవుడి బిడ్డలుగానే మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం అన్నమాట. అక్కడ తెలుసుకోమంటే ఆయన కూడా మిమ్మల్ని ఎంతో అద్భుతంగా ప్రేమిస్తున్నాడు. మీరు ఏ తప్పు మనం పిల్లలు ఏమైనా తప్పు చేసినా ఏం చేస్తామో ఎలా కరెక్షన్ చేస్తామో వాళ్ళని మనం పనిష్మెంట్స్ ఇవ్వము. అలాగే ఆయన చెప్తున్నారనమాట రామ్తా గారు. మీరు తప్పు చేసి ఇలా అనుకుంటున్నారు, కానీ ఆ యొక్క దైవం ఎంతో అద్భుతంగా మీరు ఊహించరు అంత అద్భుతంగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మీలోనే ఉన్నాడు. ఎంతో మిమ్మల్ని మీరు మొట్టమొదట ప్రేమించుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళని అద్భుతంగా ప్రేమించండి. అలానే దేవుడు కొందరు మాత్రమే రక్షిస్తాడు, కొందరు మనం శిక్షిస్తాడు. ఏమిటి ఇలా జరిగింది, వాళ్ళు ఎప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నారు, మనం ఇలా ఉన్నామని అనుకుంటూ ఉంటారు కదా. అటువంటిది దేవుడు ఎప్పుడు కూడా చెయ్యడు. అది మీకు మీరు సృష్టించుకున్నది. ఇదంతా కూడాను మీకు మీరుగానే అనుకుంటూ ఈ యొక్క జన్మ తీసుకున్నదే మీరందరూ కూడాను అని చెప్పి అంటున్నారనమాట ఇక్కడ రామ్తా గారు. ఇక్కడ అంటే మీ శ్వాసే అంటే ఏంటి? మీ ఊహలకు అందరంతగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తుంది. అంటే మన జీవశక్తి ఏదైతే ఉన్నదో ఆ జీవశక్తే మీరు అంటున్నారు. అంటే మీ శ్వాసే అది కనుక మనలో కనిపిస్తున్న శ్వాస ఏదైతే ఉన్నదో ఆ శ్వాసే ఆ దైవంగా మీరు అంటే ఈ యొక్క శరీరంలోని ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మశక్తి ఏంటంటున్నారు ఇక్కడ ఆయన? మీ యొక్క శ్వాసయే దైవము అంటే అంత అద్భుతంగా చెప్తుంది చూడండి. ఎప్పుడైతే ఈ యొక్క శరీరంలోంచి ఈ శ్వాస వెళ్ళిపోతుందో అంటే ఆత్మ కూడా ఆ విధంగా వెళ్ళిపోతుంది. అంటే ఈ శ్వాసనే ఆత్మరూపముగా ఉన్నది. ఇక్కడ ఎంతో అద్భుతంగా చెప్తున్నారనమాట రామ్తా గారు ఇక్కడ మనకి. అలాగే మొత్తం ఈ జగత్తంతా మీరే అనుకుంటే ఆ దైవమే అవుతారు. సర్వస్వం అంతా కూడా ఆ దైవమే అవుతుంది. అంతా కూడాను ఎక్కడో ధర్మాసనం వేసుకొని మిమ్మల్ని శిక్షించడానికి భగవంతుడు అక్కడెక్కడా లేడు. ఆయన కేవలం మీకు మీరుగానే శిక్షలు వేసుకుంటున్నారు. మీకుగానే మీరు అన్నీ చేసుకుంటున్నారు. ఎవరికి అంటే ఏంటి? నేను తప్పు చేశాను భావాలతో ఎప్పుడైతే ఉంటారో మీకు మీరుగానే ఆ భావాలు ఉండిపోయి మిమ్మల్ని మీరే శిక్షించుకుంటున్నారు తప్ప ఎంతో అద్భుతంగా ఆ జగత్పిత అయినటువంటి ఆ యొక్క దైవం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎంతో అద్భుతంగా గాఢంగా ప్రేమిస్తూ ఉంది అని చెప్తున్నారు అన్నమాట. అలానే మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే దైవాన్ని నువ్వు చూడాలనుకుంటే నువ్వు అద్దం ముందుకు వెళ్ళి నిలబడి చూడు. నీకు నువ్వే కనిపిస్తావు, అక్కడ అద్భుతంగా కనిపిస్తావు. ఎందుకంటే దైవమే నువ్వు అని చెప్తున్నారన్నమాట. చెప్పిన తర్వాత అక్కడ పూర్తిగా ఆయన అనుభవం పొందమంటున్నారు. అనుభవం పొందిన తర్వాత అనుభూతి చెందమంటున్నారు అనమాట. ఆయన ఎప్పుడు అనుభూతి చెందుతాము? మన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచనలను మనల్ని మనం ప్రేమించుకోవడము, అలాగే ఇతరులను కూడా ప్రేమించడము. ఎప్పుడైతే అద్భుతంగా మనల్ని ప్రేమించుకుంటూ ఉంటామో
ఎదుటి వ్యక్తి ప్రేమ స్థితిలో ఎప్పుడైతే ఉంటామో, యాక్సెప్టెన్స్ చేస్తామో, ఉన్నట్లుగా అన్కండిషనల్గా ఎప్పుడైతే మనం ఉంటామో, అక్కడ ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని మనం తెలుసుకుంటామన్నమాట. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి దివ్యత్వం మనం తెలుసుకుంటామో, ఈ మరణాన్ని కూడా ఎంతో అద్భుతంగా అధిరోహించవచ్చు అని చెప్తున్నారనమాట రామ్తా గారు. అంటే ఏంటి, మనలో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, భయము, అహంకారము, ఈ అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఈ అరిషడ్వర్గాల్లో పూర్తిగా ఉండిపోయి ఆయన చెప్తున్నారన్నమాట ఇక్కడ. నీలో ఉన్నటువంటి భయం ఉంది, అసూయ ఉన్నాయి, ఈర్షా ద్వేషాలు ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఏమైంది, నీలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని నువ్వు పూర్తిగా కోల్పోయావు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నువ్వు యాక్సెప్ట్ చేసుకో. అలానే ఎదుటి వాళ్ళని కూడా ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడము, ఈర్ష్యా ద్వేషాలు లేకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క చూడండి, మనం మనలో ఏమైనా కోపం వస్తే మన బాడీలో ఈ యొక్క ఆర్గాన్ ఇలా అవుతూ ఉంటుంది. తర్వాతను ఎక్కువగా కోపం వల్ల కానీ, తర్వాత ఒకరంటే పడకుండా ఉండడం కానీ, ఒకరి మీద ఎక్కువ ద్వేషంతో ఉండడం వల్ల కానీ, అంటే ఏంటి, ఆ యొక్క ప్రభావం ఏమవుతుంది, మనలో ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి ఒక్కొక్క ఆర్గాన్ మీద పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే పడుతూ ఉంటాయో అక్కడ ఏమవుతుంది, అవన్నీ కూడా డ్యామేజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ ఆయన చెప్తున్నారనమాట, ఎప్పుడైతే నువ్వు ఉన్నట్టుగా నువ్వు యాక్సెప్ట్ చేస్తూ స్వీకరిస్తూ నువ్వు ఎంతైతే హ్యాపీగా ఉంటావో, అక్కడ ఏమవుతుందంటే నీ యొక్క ప్రేమతత్వం ఎప్పుడైతే నీలో ఉంటుందో, నీ లోపల ఈ పీనల్ గ్రాండ్, పిట్యూటరీ గ్రాండ్ ఏవైతే ఉంటాయో వాటిలోన ఎంతో అద్భుతమైనటువంటి రసాయనాలు తయారవుతూ ఉంటాయి. అవన్నీ ఏంటంట మనం చేస్తాయి, మన బాడీ అంతటిని కూడా చాలా మంచి స్థితిలో ఉంటూ, అంటే ఏజింగ్ అంటే యాంటీ ఏజింగ్ అనమాట. ఏజింగ్ కాకుండా యాంటీ ఏజింగ్ ఎప్పుడైతే ఉంటుందో, ఆ యొక్క భావాలతో ఉండేటప్పుడు, ఆ యొక్క స్థితిలో ఉండేటప్పుడు చాలా చక్కగా అనమాట మన బాడీలో ప్రతి ఒక్క నర్వస్ సిస్టమ్ సెల్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఆనందంగా ఉండేటప్పుడు మనం ఏమవుతామంటే మన శరీరం ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ యొక్క భౌతిక సాంద్రత తగ్గిపోయి, ఈ భౌతిక సాంద్రత తగ్గిపోయి పూర్తిగా ఏమవుతుందంట, మన ఈ యొక్క శరీరం అంట కాంతిగా ఉష్ణం వేడి వచ్చి దాంట్లోంచి కాంతి శరీరంగా తయారవుతూ, ఈ కాంతి శరీరం ఏమవుతుందంట పూర్తిగాను అదృశ్యం అయిపోతూ ఉంటుందంట. సో అంటే రామ్తా గారి యొక్క మొట్టమొదటిగా ఆయన చెప్పడం ఏంటంటే, మరణాన్ని అధిరోహించడం. మరణాన్ని ఎలా అధిరోహిస్తామో, మనలో ఉన్నటువంటి ఈ భావాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనమాట. కేవలము ఈ యొక్క మరణం అనేది భౌతిక శరీరానికే కానీ ఇంకా దేనికి కాదు అని సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనం కూడా ఎంతో అద్భుతంగా మన ఈ యొక్క శరీరాన్ని కూడా ఎంతో అద్భుతంగా అధిరోహణ విద్య నేర్చుకున్న తర్వాతను మనం కూడా సశరీరంతోనే, అంటే ఈ యొక్క స్థూల శరీరాన్ని కాంతి శరీరంగా చేసుకుంటూ మనం కూడా అధిరోహణ విద్యను మనం కూడా చక్కగా ఎంతో మంది ఇటువంటి విద్యను నేర్చుకున్నారు. అలానే అధిరోహణ ప్రక్రియలో కూడా చాలామంది యోగులు ఉన్నారు అని ఇక్కడ మనకి రామ్తా గారు చెప్తున్నారు అనమాట. అంటే ఏంటంట, మనలో ఉన్నటువంటి ఆత్మస్థితి ఏదైతే ఉన్నదో, మనకి ఈ ఆత్మ అంట మన హృదయానికి పక్కన ఎప్పుడు కూడా తిష్ట వేసుకుంటూ ఉంటుందంట ఆత్మ మనకి. సో ఎప్పుడైతే అది ఎప్పుడు కూడా మనకి ఏవైతే మనం చెప్పిన ఉన్నటువంటి మాటలు ఎప్పుడు కూడా వాటిని పూర్తిగా తీసుకుంటూ ఎప్పుడైతే ఒబే చేస్తూ ఉంటుందో అంట, అక్కడ ఏంటవుతుందంట, మన సర్వంలోనూ అంతటా మన బాడీ అంతటి కూడా అంట ఏంటది హార్మోన్స్, ఏవైతే హార్మోన్స్ ఉంటాయో ఈ హార్మోన్స్ అన్నిటినీ కూడా అది కంట్రోల్ చేస్తూ ఉంటుందంట మనకి. ఆత్మే మనం అనుకుంటూ ఉంటాము, కానీ ఆత్మే స్వయంగా దీన్ని చేయడం కాదు. మీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆలోచనల ద్వారా మీ వైఖరులు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా, అంటే ఏంటి ఇక్కడ అంటున్నారు, మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి, మీ భావాలు ఏవైతే ఉన్నాయో ఈ భావాలు, ఇవి అన్నీ కూడాను మీరు పూర్తిగా
కంట్రోల్ చేసుకుంటూ ఎప్పుడైతే మీ యొక్క స్థితిని మీరు తెలుసుకుంటూ ఉంటారో అక్కడ ఏమవుతుందంట, మన బాడీలో ఉన్నటువంటి ఏంటంటారు సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్ అన్నిటిలో అంట ఈ యొక్క ఈ ఏంటది బాడీ అంతటినీ చేస్తుంటే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఈ హార్మోన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క సెల్స్కి కూడా వెళ్తూ ఉంటాయంట. చూడండి, మనం ఏదైనా టెన్షన్ ఫస్ట్గా ఫీల్ అయ్యామంటే ఆ టెన్షన్ ద్వారా ఏమవుతుంది, మొట్టమొదటిగా మనకి పొట్ట మీద పడుతుంటుంది అనమాట. కడుపు నొప్పి రావడం కానీ, లేదంటే అదర్వైజ్ ఇంకేదైనా ఉంటుందన్నమాట. లేదు అంటే ఎక్కువగా మనం టెన్షన్గా ఫీల్ అయినప్పుడు ఎక్కువ హెడేక్ అది వస్తుంటుంది. చూడండి, అంటే టెన్షన్కి నీ హెడేక్ ఏంటి సంబంధం, అలానే భయానికి పొట్టకి సంబంధం ఏంటి అంటే చూడండి, అంటే మన ఆలోచనల ద్వారా అక్కడ చెప్తున్నారు అనమాట. మనం ఆలోచనల విధానం, వైఖరుల విధానం ఇవన్నిటి ద్వారా ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథులు ఏవైతే ఉన్నాయో, ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెల్స్ అన్నిటిలోకి కూడా ఆ యొక్క హార్మోన్స్ అన్నీ కూడా సర్క్యులేషన్ అవుతూ ఉంటాయంట. ఎప్పుడైతే ఈ సర్క్యులేషన్స్ ఉన్నాయి వీటి వల్ల అంట ఆగిపోతాయంట. ఎప్పుడే ఇవి అంటే సరైన విధంగా ఉంటాయంట. సో దాని ద్వారానే మీకు మరణం సంభవిస్తుంటుంది. కానీ మీ యొక్క ఆలోచన విధానాన్ని కానీ ఎప్పుడు యాక్సెప్టెన్స్ చేయడం కానీ, మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కానీ ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా పూర్తిగా మీరు అబ్జర్వేషన్ చేస్తూ అనుభూతి చెప్తూ ఆనందంగా ఎప్పుడైతే మీరు ఉంటారో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంట, చాలా హ్యాపీగా మంచిగా ఉంటూ మనలో ఉన్నటువంటి ఆ పీనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ద్వారా చాలా అద్భుతంగా మన ఈ యొక్క శరీరం అంతటినీ కూడా అవి సర్క్యులేషన్స్ చేస్తూ మన శరీరంలోంచి అంట అనుభూతి ద్వారా అవి పూర్తిగా శరీరం అంతా కూడా చాలా కాంతిమయంగా మారిపోతూ ఉంటుందంట. ఈ యొక్క స్థూల శరీరం పూర్తిగా కాంతిమయంగా మారిపోతుందంట. ఎప్పుడైతే మారిపోతుందో అక్కడ మనం కనిపించము, మన శరీరమే కాంతి శరీరంగా మారిపోతుంది అని చెప్తున్నారనమాట ఇక్కడ మనకి. సో అక్కడ ఏమవుతుంది చెప్తున్నారంటే, ముందు మాస్టర్స్ మీరందరూ కూడా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీరందరూ కూడా ఆత్మ ప్రేమికులు కండి. మీ దేహానికి ఎప్పుడు కూడా మంచి మంచి యొక్క బ్లెస్సింగ్స్ అంటే ఇవ్వండి. మీరన్నీ కూడా ఎప్పుడు కూడా మంచిగా పలుకుతూ ఉండండి. మీ ఆత్మతో మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉండండి. అలాగే మీ శరీరానికి అధిపతి మీరే కాబట్టి ఎప్పుడు కూడా మన శరీరానికంట యంగ్గా ఉండడానికి అని చెప్పేసి అటువంటి యొక్క హార్మోన్స్నే పూర్తిగా మన బాడీలోంచి అవన్నీ కూడా వస్తున్నాయని చెప్పుకుంటూ ఉండండి అని చెప్తున్నారనమాట ఇక్కడ రామతాయ్ గారు. అంటే ఏంటి, మొట్టమొదటిగా మీ ఆత్మప్రేమికులు కనమంటున్నారు, మన దేహాన్ని ప్రేమించమంటున్నారు, అలాగే ప్రేమిస్తూ మన ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకోమంటున్నారు. అలానే ఈ యొక్క ఇంకొక మాట ఏంటంటే, మీరు జన్మదినాలు చేసుకుంటారు కాబట్టి వాటిని మీరు ఆపేయండి అని చెప్తున్నారన్నమాట. అంటే బర్త్డేస్ చేసుకుంటే ఏమవుతుందంటే, నాకు ఇంత ఏజ్ అయింది అని మీరు అనుకుంటూ ఉంటారు కాబట్టి దాని ద్వారా కూడా మీ యొక్క ఏజింగ్ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా మీ జన్మదినాల వేడుకలను కూడా ఆపేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీ యొక్క ఏజ్ వెనక్కి వెళ్తుందని చెప్పి మీకు మీరుగా భావిస్తూ ఉండండి. మీరు కూడాను చేసుకుంటూ మీ యొక్క బాడీ నర్వస్ సిస్టమ్ అంతా ఏవైతే ఉంటాయో అంతట్లో కూడాను ఈ యొక్క హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే యాంటీ ఏజింగ్ అంటే యవ్వన ఏవైతే ఉన్నాయో దాన్ని మన ఆత్మ ఆ యొక్క ఏమంటారు అవి హార్మోన్స్ వాటిని ఆత్మే సృష్టిస్తుంది మీరు అనుకుంటూ ఉండండి. అప్పుడు ఖచ్చితంగా మీరు ఆ విధంగా తయారవుతారు, ఆ విధంగా శాశ్వతంగా ఉంటారు. దాన్ని మీరు ఏమని మళ్ళీ చెప్తున్నారు, మీరు పూర్తిగా నమ్మాలి, విశ్వసించాలి. ఏదో చేయడం కాదు, దాని అనుభూతి చెందాలి. మీరు
దాన్ని ఎప్పుడైతే మీరు అనుభూతి చెందుతారో అప్పుడు అది జరుగుతుంటుంది. యద్భావం తద్భవతి. ఆ విధంగానే మీ శరీరం కూడా శాశ్వతంగా అలాగే తయారవుతుంది. శాశ్వతంగా ఉండమని మీరు చెప్తున్నారు కాబట్టి ఆ మాటల ద్వారానే ఆ విధంగా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంట? మనం పూర్తిగా నమ్మమంటున్నారు, నమ్మాలి, నమ్మిన దాన్ని విశ్వసించాలి, విశ్వసించిన దాన్ని అనుభూతులతో మనం పొందాలి. ఎప్పుడైతే అనుభూతిగా మనం చేస్తూ ఉంటామో అక్కడ ఏమవుతుంది? అదే జరుగుతుంది. ఆ విధంగానే అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ మీరు కూడా ఈ యొక్క మరణాన్ని అధిరోహించవచ్చు చాలా అద్భుతంగాను. ఎవరు కూడా ఈ భూమి మీద మృత్యువధ అనేవాళ్ళు ఎవరు పడరు. ఇక్కడ ఎంతో ఈజీగా అధిరోహణ విద్యని, అమరత్వాన్ని పూర్తిగా కూడా సంప్రాప్తించుకుంటారు. సమస్త మానవాళి అంతా కూడాను గతంలోనూ భవిష్యత్తులోనూ కాకుండా ఈ వర్తమానంలోనే ఉండాలి. ఎప్పుడైతే ఈ వర్తమానంలో ఉండగలుగుతామో, మృత్యు అంటే ఇంకా భయం లేకుండా ఎప్పుడైతే ఉంటామో అక్కడ ఏమవుతుందంట, కొన్ని సంవత్సరాల్లోనే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది నిరంతరం అనుకుంటూ ఉండమంటున్నారు అనమాట మనకి రామ్తా గారు. అంటే ఇక్కడ రామ్తా గారి యొక్క విజ్ఞానం ఏంటి అంటే, ఆయన ఏ విధంగా అయితే ఒకానొక తల్లి గర్భం నుంచే పుట్టాడనమాట ఆయన. సో మళ్ళీ జన్మించాలని కాకుండా ఎప్పుడైతే ఈ అధిరోహణ విద్యను తీసుకున్నారో, ఎప్పుడైతే ఈ అధిరోహణ విద్యను ఆయన పూర్తిగా తెలుసుకున్నాడో, ఇంకేంటి ఆయన యొక్క ఈ శరీరం అంతా కూడా, ఈ భౌతిక శరీరం అంతా కూడా కాంతి శరీరంగా మారిపోయి ఆయన ఎంతో అద్భుతంగా అవలీలగానో మన శ్వాస ఎలా అయితే పీల్చి వదులుతున్నామో అంత ఈజీగా ఆయన అధిరోహణని చేస్తున్నారు. ఇప్పటికీ ఆయన చక్కగా చెప్తున్నారు అనమాట. ఇప్పటికీ నేను సార్వభౌమునిగా ఉన్నాను, ఎంతో విజేతగా ఉన్నాను, నేను ఎంతో అద్భుతంగా అమరత్వాన్ని సిద్ధించుకున్నాను. నేను మీ అందరూ కూడా ఎంతో అద్భుతంగా చేసుకోవచ్చు. వర్తమానంలోనే ఉండాలి, పాస్ట్లో కాదు, అంటే ఫ్యూచర్ కాదు. ప్రజెంట్ ఏదైతే ఉందో ఈ ప్రజెంట్లోనే ఉండాలి. ఆత్మ ప్రేమికులుగా ఉండమంటున్నారు, మనల్ని మనం ప్రేమించుకోమంటున్నారు. అట్లానే మన ఈ దేహాన్ని కూడా ప్రేమించమంటున్నారు. అలానే మీ యొక్క ఆత్మతో నిత్యం మాట్లాడుతూ ఉండండి, ధ్యానిస్తూ ఉండండి. మీరు ఎప్పుడైతే ధ్యానిస్తూ ఆత్మ ప్రేమికులు ఎప్పుడైతే అవుతారో అక్కడ ఏమవుతుంది? మీ యొక్క శరీరంలో ప్రతి ఒక్కటి కూడాను ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలానే మీ ఆలోచనలు, మీ జీవన శైలి అన్నీ కూడా మార్చుకుంటూ ఉండాలి, వైఖరి కూడా మార్చుకుంటూ ఉండాలి. అప్పుడేమవుతుంది? ఈ పీనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్లోంచి ఈ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క యాంటీ ఏజింగ్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క రసాయనాలు అన్నీ కూడా మన బాడీలోని వస్తున్నాయి అని చెప్పేసి వాటిని పూర్తిగా ఆత్మకి చెప్పమంటున్నారు అనమాట. ఆత్మనికి పూర్తిగా ఇస్తుంది అని చెప్పి మీరు ఆత్మకి చెప్పండి. మీరు ఎప్పుడైతే మీరు ఆత్మకి చెప్తారో ఆ విధంగానే జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు జరుగుతుంది? దాన్ని విశ్వసించమంటున్నారు, నమ్మమంటున్నారు, నమ్మిన దాన్ని పూర్తిగా అనుభూతి చెందమంటున్నారు. ఎప్పుడైతే ఫీలింగ్స్తో చెప్పాలన్నమాట. అంటే చూడండి, ఒక దాంట్లో మనం ఉన్నామంటే ఇంకా అది అయిపోయామో అనే మనం ఎలా అయితే భావిస్తూ ఉంటామో, ఖచ్చితంగా అది మన దగ్గర ఉన్నప్పుడు ఎలా అయితే ఫీల్ అవుతూ ఉంటామో ఆ యొక్క అనుభూతి చెందమంటున్నారు అనమాట. అలాగా ఎప్పుడైతే అనుభూతి చెందుతారో ఖచ్చితంగా ఆ విధంగానే జరుగుతూ ఉంటుంది. ఎంతో అద్భుతంగా నేను ఈ విద్యను మీకు అందరు నేర్పిస్తాను, మీ అందరూ నేర్చుకోండి అని ఇక్కడ రామ్తా గారు చెప్తున్నారనమాట. ఇంకా చాలా ఉన్నాయండి, నేను షార్ట్కట్లో కొంచెంగా చెప్పాను. ఇవి ఏంటంటే రామ్తా గారు ఇక్కడ మనకి చెప్పింది, తను ఏ విధంగా అయితే తెలుసుకున్నాడో, దైవంగా తెలుసుకున్నాడో మనం కూడా అందరం దైవాలుగా అని తెలుసుకోమంటున్నారు ఆయన. సో ఎప్పుడైతే మనం దైవంగా తెలుసుకుంటామో ఇంకా సర్వంలోనూ మనమే ఉంటామన్నమాట. ఎప్పుడైతే మనం ఆ సర్వంలో మనం ఎప్పుడైతే ఉంటామో అక్కడ ఏమవుతుంది? మనం కూడా మన దివ్యత్వం ఏదైతే ఉన్నదో ఆ దివ్యత్వాన్ని పొందడానికి భూమి మీదకి వచ్చి ఉన్నాం మనం కూడాను. రామ్తా గారు ఏదో చెప్తారనమాట, మీరుగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారంటే, ఎన్నో జన్మలు తీసుకున్నారంటే, ప్రతి జన్మలో కూడా మీరు ఈ భూమి మీద మీ యొక్క దివ్యత్వాన్ని, మీ యొక్క దైవత్వాన్ని తెలుసుకోవడానికి వచ్చారు. మీ యొక్క ఆశయం కూడా అదే, మీ యొక్క వాంఛ కూడా అదే. ఏంటి? నన్ను నేను దైవంగా తెలుసుకోవడం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి భూమి మీదకి వచ్చావు, నీ యొక్క లక్ష్యం కూడా అదే అని చెప్పి ఇక్కడ రామ్తా గారు చెప్తున్నారండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. మేడం
సో ప్రతి ఒక్కరూ రామ్తా గారి యొక్క విజ్ఞానం ఖచ్చితంగా చదవండి మాస్టర్స్. ఎందుకంటే ఆ, మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఎలా ఉంటున్నాము, మన యొక్క స్థితి ఎలా ఉంది, మన యొక్క జన్మ పరంపర ఎలా వచ్చి ఉన్నాము మనం కూడా ఎన్నో భావాలతోని ఎన్నో భయాలతోని ఉండి ఉంటాం. వాటిలోంచి మనం ఎలా ఓవర్కమ్ చేసుకొని రావాలి అంటే ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో ఎప్పుడైతే ధ్యానంగా తెలుసుకుంటే దాన్ని ప్రతిసారి ఆయన ఏమంటారంటే దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉండమంటున్నారు అనమాట. నేనే దైవాన్ని, నేను దివ్యత్వంతో ఉన్నాను, నేను కూడాను అని చెప్పుకోమంటూ ఉంటారనమాట ఇక్కడ రామ్తా గారు. మనం కూడా ఎంతో ఆనందంగా ఈ భూమి మీదకి వచ్చాము, ఈ యొక్క ఈ దుఃఖంలో ఉండడానికి కానీ, అట్లాగే ఈ యొక్క స్థితి ఏదైతే ఉన్నదో బాధలతో ఉండడానికి కానీ భూమి మీదకి రాలేదు. మనం కూడా ఎంతో ఆనందంగా ఈ భూమి మీదకి వచ్చాము, ఆనందంతోనే ఉండడానికి వచ్చాము. అలానే వర్తమానంలోనే ఉండాలి, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉండాలి, యాక్సెప్టెన్స్ చేస్తూ ఉండాలి అని ఇక్కడ మనకి రామ్తా గారు చెప్తుంది. ప్రతి ఒక్కరూ చదవండి మాస్టర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, గాయత్రి గారికి, అనుజ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక, మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.